సో మనకి పైథాన్‌లో డిఫరెంట్ మీన్స్ ఆఫ్ అండర్ స్కోర్స్ ఉన్నాయి. సో అవి ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దాం. అవి వేరియబుల్స్‌కి అంటే అట్రిబ్యూట్స్‌కి, మెథడ్స్‌కి రెండిటికి వాడుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి సింగిల్ లీడింగ్ అండర్ స్కోర్. సో మీకు ఆ వేరియబుల్ గాని, మెథడ్‌కి ముందు గాని ఒక సింగిల్ అండర్ స్కోర్ ఉంటది. సో అది మనం ఆల్రెడీ చూసాము. సో బేసికల్లీ మనం ఎప్పుడైతే ఒక ప్రొటెక్టెడ్ వేరియబుల్ గాని, ప్రొటెక్టెడ్ మెథడ్‌ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం సింగిల్ అండర్ స్కోర్ వాడతాం. సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏందంటే, మనం ఒక ప్రోగ్రామర్‌కి హింట్‌గా ఇస్తున్నాం. ఓన్లీ మీరు ఎక్కడైతే వేరియబుల్స్ గాని, మెథడ్స్ గాని సింగిల్ అండర్ స్కోర్‌తో ఉంటే, మీరు వాటిని ఔట్‌సైడ్ ద క్లాసెస్ యాక్సెస్ చేయకూడదు. ఇట్ ఈస్ జస్ట్ కన్వెన్షన్ టు ద ప్రోగ్రామర్. సో మీరు ఓన్లీ ఇంటర్నల్ యూజ్‌కే వాడుకోండి. అంటే ఆ క్లాస్‌లో డిరైవ్డ్ క్లాసెస్‌లోనే వాడుకోమని చెప్తున్నాం. ఆల్రెడీ మనం చూసిందే. సో అండర్ స్కోర్ వేర్ ఆర్ అండర్ స్కోర్ మెథడ్ అని రాసినప్పుడు దాని మీనింగ్ వచ్చేసి ప్రొటెక్టెడ్. సో వాటిని మీరు ఓన్లీ ఆ క్లాస్‌లో డిరైవ్డ్ క్లాస్‌లోనే యాక్సెస్ చేసుకోండి. ఔట్‌సైడ్ ద క్లాస్ యాక్సెస్ చేసుకోకూడదు. బట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇట్ ఈస్ జస్ట్ అన్ హింట్. బట్ ప్రోగ్రామర్‌కి జస్ట్ హింట్ లాగానే ఇస్తాం. మనం యాక్సెస్ చేస్తే ఎర్రర్ ఏం రాదు. పైథాన్‌లో మనకి స్ట్రిక్ట్‌గా అది లేదు. ఆ కీవర్డ్స్ అనేవి లేదు కాబట్టి. సేమ్ మనం ఏదైతే డిస్కస్ చేసామో ఇది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్ట్రిక్ట్‌గా ఎన్ఫోర్స్ ఏం లేదు. స్ట్రాంగ్‌గా మీకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయితే ప్రొటెక్టెడ్‌కి ఎర్రర్ వస్తది ఔట్‌సైడ్ ద క్లాస్. ఇక్కడ ఏమీ రాదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే, మనం వచ్చేసి ఎనీవే కొన్నిసార్లు ఈ క్లాస్‌ని కానివ్వండి, లేదా మాడ్యూల్స్ కానివ్వండి ఇంపోర్ట్ చేసుకుంటాం. ప్రతి కోడ్‌ని మళ్ళీ బిగినింగ్ నుంచి రాయం కదా! సో మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సపోజు ఈ కోడ్‌ని అంటే మనం యాక్సెస్ స్పెసిఫైయర్స్ రాసాం కదా! ఈ కోడ్‌ని ఈ క్లాస్‌లోకి ఇంపోర్ట్ చేయాలనుకున్నాం అనుకోండి. జనరల్‌గా ఇంపోర్ట్ ఎలా చేస్తామంటే ఫ్రమ్ ఆ మాడ్యూల్ నేమ్ ఇస్తాం. మాడ్యూల్ నేమ్ అంటే ఆ పైథాన్ ఫైల్ నేమ్. యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఇచ్చి యూ కెన్ ఇంపోర్ట్ ది క్లాస్ నేమ్ అంటే గ్రాండ్ పేరెంట్ ఇచ్చి ఆ క్లాస్ వరకైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదా కొన్నిసార్లు ఇలా కూడా ఇస్తుంటారు. జనరల్‌గా రియల్ టైమ్‌లో ఎవరు ఇలా చేయరు ఇంపోర్ట్. సో దీన్ని వైల్డ్ కార్డ్ ఇంపోర్ట్స్ అంటాం. అంటే మీకు ఈ ఫైల్‌లో ఏమున్నాయో మొత్తం గూడా ఈ ఫైల్‌లోకి వచ్చేస్తాయి. యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఆ ఫైల్‌లో ఉన్నయన్నీ ఈ ఫైల్‌లోకి అంటే ఈ మాడ్యూల్‌లోకి అంటే మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉన్న దాంట్లోకి అన్నిటికి వస్తాయి. బట్ మీరు ఇలా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకి ఏవైతే నేమ్స్ అనేవి అండర్ స్కోర్‌తో ఉంటాయో అవి మాత్రం ఇంపోర్ట్ అవ్వవు. ఇది ఇంపార్టెంట్. సో ఇది కైండ్ ఆఫ్ కొంత సెక్యూరిటీ అనేది ఇచ్చిద్ది. సో మనం ప్రొటెక్టెడ్ అని ఎందుకు చెప్పుకున్నాం? ఓన్లీ క్లాస్ సబ్ క్లాసెస్‌లోనే అలౌ అని చెప్పుకున్నాం. ఎవరైనా ఇలా వైల్డ్ కార్డ్ ఇంపోర్ట్ వాడి ఇంపోర్ట్ చేసినప్పుడు ఏవైతే సింగిల్ అండర్ స్కోర్‌తో ఉన్నాయి అవి వేరే మాడ్యూల్‌లోకి ఇంపోర్ట్ అవ్వవు. సో దీనివల్ల మనకి బెటరే కొంచెం. బట్ స్టిల్ వాళ్ళకి కావాలనుకుంటే యాక్సెస్ చేసుకోవచ్చు. స్టిల్ నాకు ఇక్కడ కావాలి అనుకుంటే ఐ కెన్ స్టిల్ యాక్సెస్. సో నాకు ఇక్కడి నుంచైనా నేను ఆ చైల్డ్ క్లాస్‌ని క్రియేట్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. సో సి ఈజ్ ఈక్వల్ టు చైల్డ్ ఎడకు కూడా వచ్చింది. సో ఇక్కడ చూపించకపోయినా బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాక్సెస్. చూడండి మనకి యాక్సెస్ అయ్యింది. సో వచ్చింది చూడండి. సో ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇదొక అడ్వాంటేజ్. కొన్నిసార్లు వైల్డ్ కార్డ్ ఇంపోర్ట్స్ అప్పుడు మనకి డైరెక్ట్‌గా ఇంపోర్ట్ అవ్వవు. సో దట్ ప్రోగ్రామర్ యాక్సిడెంటల్‌గా కూడా అది కనిపించదు. బట్ ఇన్ కేస్ ఇఫ్ దే వాంట్ దే కెన్ యాక్సెస్. సేమ్ అదే మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ప్రొటెక్టెడ్‌కి సేమ్ అదే కాన్సెప్ట్. ఇది హింట్ మాత్రమే ఫాలో అవ్వండి. బట్ పైథాన్ ఇంటర్ప్రిటర్ మీకేం ఎర్రర్ చూపియదు. కావాలనుకుంటే యాక్సెప్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వేర్ అండర్ స్కోర్. అంటే ఇక్కడ మీకు వేరియబుల్ నేమ్ తర్వాత మీరు ఒక అండర్ స్కోర్ ఇచ్చుకోవచ్చు. దాన్నే సింగిల్ ట్రైలింగ్ అండర్ స్కోర్ అంటాం. ఇంతకుముందేమో సింగిల్ లీడింగ్ అండర్ స్కోర్. ముందు వస్తేమో లీడింగ్ అండర్ స్కోర్ అంటాం. తర్వాత వచ్చేది ట్రైలింగ్ అండర్ స్కోర్. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పా ఇంతకుముందు. ఎక్కడ వాడతామంటే సో బేసికల్లీ మీకు కీవర్డ్స్ ఉంటాయి కదా! మీకు ఇంపోర్ట్ కీవర్డ్ ఈ మాడ్యూల్. సో దీంట్లో కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ ఉంది కదా! సో ఈ కీవర్డ్స్ అనేవి మీరు వేరియబుల్ నేమ్స్‌గా వాడుకోలేరు. సపోజ్ నేను నన్ను తీసుకొని 5 అంటే మీకు ఎర్రర్ వస్తది. మీకు చెప్పాను ఎప్పుడన్నా ఎక్సెప్షనల్ కేస్‌లో నాకు అవసరమైంది ఏదన్నా కీవర్డ్, ఆ కీవర్డ్ నేమ్‌తోనే నేను వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే, ఆ కేస్‌లో మీరు
ట్రైలింగ్ అండర్ స్కోర్ ఇచ్చుకొని మీరు ఆ కీవర్డ్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అవసరం అయితే ఆ కేసులో మీకు ఏమైందంటే ట్రైలింగ్ అండర్ స్కోర్ అనేది హెల్ప్ అయ్యిద్ది. సో జనరల్గా మీకు కీవర్డ్స్ అనేవి డైరెక్ట్గా మీరు యాక్సెస్ చేసుకోలేరు. మీకు ఎప్పుడన్నా కావాలి అనుకుంటే మీరు ట్రైలింగ్ అండర్ స్కోర్ వాడుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాంటి కేసెస్లో మీకు ఇది హెల్ప్ అయ్యిద్ది. సో చూడండి, అదే ఇక్కడ చెప్తుంది. ఈవెన్ ఏదన్నా ఆల్రెడీ ఇన్‌బిల్ట్ క్లాస్ గానీ ఏదైనా మీకు ఉందనుకోండి. సో మీరు ట్రైలింగ్ అండర్ స్కోర్ వాడుకొని యూజ్ చేసుకోవచ్చు. వెరీ లెస్ ఇంపార్టెంట్, మీకు ఉన్నాయని తెలియటం కోసమే చెప్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి డబుల్ లీడింగ్ అండర్ స్కోర్. సో మీకు వేరియబుల్ ముందు గానీ, మెథడ్‌కి ముందు గానీ 2 అండర్ స్కోర్స్ ఉంటాయి. సో మీకు ఆల్రెడీ మనం చూసాము. 2 అండర్ స్కోర్ దేనికి వాడతాం? ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైయర్ గానివ్వండి, ప్రైవేట్ మెథడ్స్‌కి గాని వాడతాం. సో ఇది 2 వేస్‌లో ఉపయోగపడిద్ది. ఒకటేమో ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైయర్, ప్రైవేట్ మెథడ్‌కి వాడుకుంటాం. సో ఇక్కడ ఏమైద్దంటే మీరు ఎప్పుడైతే డబుల్ అండర్ స్కోర్‌తో డిఫైన్ చేస్తారో నేమ్ మ్యాంగ్లింగ్ జరిగిద్ది. సో వాళ్ళు డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోలేరు. వాళ్ళకి కావాలనుకుంటేనే ఆ నేమ్ మ్యాంగ్లింగ్ నేమ్‌తో యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఒక యూజ్ ఏమో ప్రైవేట్ యాక్సెస్ పేయర్. ఇంకొక యూజ్ ఏమో నేమ్ కాన్ఫ్లిక్ట్స్‌ని అవాయిడ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చేసి చూపించాను. సో ఇలా డబుల్ అండర్ స్కోర్ వేరియబుల్ వాడుకోవడం వల్ల ఒకటేమో ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైయర్ లాగా వాడుకోవచ్చు. మీకు పేరెంట్ క్లాస్‌లో సేమ్ నేమ్ ఉంది. చైల్డ్ క్లాస్‌లో సేమ్ ఉంటే మీరు రెండిటికి నేమ్ కొలిజన్ లేకుండా రెండిటిని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు, నేమ్ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఉండాలనుకున్నప్పుడు మీరు డబుల్ అండర్ స్కోర్ వాడుకోవచ్చు. ఓకే. మనం ఇది చూసిందే. సేమ్ యాక్సెస్ స్పెసిఫైయర్ మీకు 2 చూపించాను. సో దాని తర్వాత మనకి డబుల్ లీడింగ్ అండర్ స్కోర్ ఉంది అండ్ ట్రైలింగ్ అండర్ స్కోర్ ఉంది. డబుల్, సో వేరియబుల్‌కి గాని, మెథడ్‌కి ముందు గాని 2 అండర్ స్కోర్స్, తర్వాత 2 అండర్ స్కోర్స్ ఉంటాయి. సో వేరియబుల్‌కి మనం చూసాం కదా! అండర్ స్కోర్, డిక్ట్ అండర్ స్కోర్ ఉన్నాయి. సో అలా వాడుకోవచ్చు. మెథడ్ అయితే మీరు అండర్ స్కోర్ ఇనిట్, అండర్ స్కోర్ ఇనిట్. సో ఇవన్నీ కూడా మనకి పైథాన్ ప్రోగ్రామ్‌లో వీటి వల్ల స్పెషల్ యూజ్ ఉంటాయి. ఇవి ఆల్రెడీ డిఫైన్ చేసినవే. సో ఇప్పుడు డబుల్ అండర్ స్కోర్ ఇనిట్ మెథడ్ అనేది మనం ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటది. మీరు రాయకపోయినా మీకు ఫస్ట్ క్లాస్‌లోనే చూపించా. మీరిక్కడ కన్‌స్ట్రక్టర్ రాయకపోయినా మీకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఇన్‌బిల్ట్‌గా ఉంది. డబుల్ అండర్ స్కోర్ ఇనిట్ మెథడ్ అనేది ఇన్‌బిల్ట్‌గా ఉంది. మీరేదన్నా ఓవర్ రైడ్ చేసుకొని ఏదన్నా వేరియబుల్స్‌ని ఏదైనా ఇనిషియలైజ్ చేయాలనుకున్నా మీరు స్పెసిఫిక్‌గా రాసుకోవాలి. సో ఈ మెథడ్స్ అన్నీ కూడా మనకి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉన్నాయి. కన్‌స్ట్రక్టర్ లాగా ఇనిషియలైజేషన్‌కి వాడుకుంటాం. సో దాంతో పాటు మనకి ఏదన్నా ఫంక్షన్ కాల్ ఎళ్ళినా ఈ స్పెషల్ మెథడ్ ఉంది కదా! దీన్ని కాల్ చేసి. సో మనకి ఈటితో పాటు ఇంకొన్ని స్పెషల్ మెథడ్స్ ఉన్నాయి. సో లైక్ ఏడీడీ, ఎడిషన్‌కి లోపల పైథాన్ డిఫైన్ చేసిన ఈ మెథడే కాల్ అయ్యిద్ది. ఏమన్నా లెంగ్త్ కనుక్కోవాలన్నా ఇదే కాల్ అయ్యిద్ది. సో ఇది చూపిస్తాను మీకు అర్థమైద్ది. సో యాక్చువల్‌గా ఎక్కడైతే మీకు డబుల్ అండర్ స్కోర్ ఆర్ ట్రైలింగ్ అండర్ స్కోర్ 2 ఉంటే వాటిని మెథడ్ అయితే వాటినే స్పెషల్ మెథడ్స్ అంటాం. డండర్ మెథడ్స్ అంటాం. డండర్ అంటే 2 అండర్ స్కోర్. డబుల్ అండర్ స్కోర్‌ని డండర్ అంటాం లేదా మ్యాజిక్ మెథడ్స్ అంటాం. ఏదైనా పిలుస్తారు. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. నేను 1+2 అని ఇస్తే ప్లస్ అనే ఆపరేటర్‌కి మనకి అండర్ స్కోర్ ఏడీడీ ఉంది కదా! సో ఈ ఆపరెంట్స్‌ని బట్టి అది డిసైడ్ అవుతుంది. సో నేను ప్లస్ అనే సింబల్ సేమ్ ఉంటుంది. నా ఆపరెంట్స్ ఇంటీజర్ అయితే ఎడిషన్ జరుగుతుంది. అదే నేను స్ట్రింగ్ ఇస్తే కన్కాటినేషన్ జరుగుతుంది. సో ఈ మెథడ్ లోపల ఏడీడీ ఎలా వర్క్ అయ్యాలనేది ఈ ఆపరేటర్ వచ్చింది. దాంట్లో డిఫైన్ చేశారు. సో మీ ఆపరెంట్స్‌ని బట్టి అవుట్‌పుట్ వచ్చింది. సో మీరు ఇవన్నీ చేసినప్పుడు మీకు పైథాన్‌లో ఇన్‌బిల్ట్ మెథడ్ ఇది కాల్ అయింది. డండర్ మెథడ్. ఇంకోటి చూడండి. నేను లెన్ ఆఫ్ హెలో అని ఇస్తాను. సో లెన్ ఫంక్షన్ ఇక్కడ ఒక రకంగా వర్క్ అవుతుంది. అంటే నీకు వాల్యూని బట్టి. ఇక్కడ ఏంది స్ట్రింగ్ కాబట్టి నీకు 5 ఇచ్చింది. అదే లెన్ ఆఫ్, సో నేను ఈ హలో ఇస్తా. సో దాంతో పాటు 2 ఇస్తా. సో ఇప్పుడు ఏమైంది మీకు 2 అని వస్తుంది. సో ఇక్కడ మీరు పాస్ చేసే డేటాను బట్టి ఆ మెథడ్స్ వర్క్ అవుతున్నాయి. సో ఈ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఆల్రెడీ మన పైథాన్‌లోనే ఉంది. సో జస్ట్ మీకు ఉందని తెలియడం కోసం చెప్తున్నాను. డబుల్ అండర్ స్కోర్ లీడింగ్ ట్రైలింగ్ మెథడ్స్. ఓకే. సో దీన్నే డబుల్ లీడింగ్ అండ్ ట్రైలింగ్ అండర్ స్కోర్ అంటాం. వీటినే స్పెషల్ ఆర్ మ్యాజిక్ డండర్ మెథడ్స్ అంటాం.
క్లియర్? ఎనీ క్వశ్చన్? సో నెక్స్ట్ వచ్చేసి సింగిల్ అండర్ స్కోర్ ఉంది. సో దీనికి ముందు ఏముండదు. సో ఇది ఎక్కడ వాడతామంటే మీకు ఎక్కడైనా వేరియబుల్ అనేది జస్ట్ రాయాలి కాబట్టి టెంపరరీగా రాస్తాం. దానివల్ల సిగ్నిఫికెన్స్ లేదనుకోండి, అప్పుడు యూజ్ అయ్యింది. సో చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అనేస్తుంది. సో ఇక్కడ ప్రింట్ హలో అనేస్తుంది. సో నేను హలో అనేది 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడండి, ఐ అనేది మీరు ఎక్కడ వాడట్లేదు కదా ఆ వేరియబుల్ని. సో యాక్చువల్ యాజ్ అ ప్రోగ్రామర్ యూ షుడ్ నాట్ రైట్ లైక్ దిస్. మీరు ఎప్పుడైతే ఈ ఇండెక్స్ని అంటే ఐ మీన్ ఈ ఐని మీరు వాడుకోనప్పుడు ఇలా రాయకూడదు. సో ఎప్పుడైతే మీకు ఈ వేరియబుల్కి సిగ్నిఫికెన్స్ లేదో, ఎక్కడ వాడట్లేదో, అలాంటి కేసెస్లో మనం అండర్ స్కోర్ వాడతాం. సో ప్రోగ్రామర్కి ఇది చూడంగానే అర్థమైపోయింది, ఓకే ఇక్కడ మనకు వచ్చే వేరియబుల్కి సిగ్నిఫికెన్స్ ఏం లేదు, దానివల్ల యూజ్ ఏం లేదు, జస్ట్ ఒక ప్లేస్ హోల్డర్ లాగా ఉండాలి కాబట్టి రాశారనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, నేను ప్రింట్ అనేది ఐ మీన్ హలో అనేది 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. సో దానికి ఐ అనే నేను డిక్లేర్ చేయాల్సిన పని లేదు కదా. అండర్ స్కోర్ ఇస్తే ఐకి సిగ్నిఫికెన్స్ లేదు కదా. సో సిగ్నిఫికెన్స్ ఎక్కడైతే లేదనుకోండి, అక్కడ మీరు అండర్ స్కోర్ వాడుకోవచ్చు. సో దానివల్ల మీనింగ్ఫుల్గా ప్రోగ్రామర్కి అర్థమైంది, ఓకే ఈ వేరియబుల్ దేనికి వాడుకోవట్లేదు, దానికి సిగ్నిఫికెన్స్ లేదు, జస్ట్ ఉండాలి కాబట్టి సింటాక్స్ ఎర్రర్ వచ్చింది కాబట్టి వాడు రాశారని అర్థమైపోయింది. సో దాంతోపాటు మీకు కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ ఈ డేటా వచ్చింది అనుకోండి, ఓకే సో నాకు ఏం డేటా వస్తుంది జస్ట్ చూపిస్తున్నా. సో నాకు డేటా వచ్చేసి నేమ్ వస్తుంది, శాలరీ వస్తుంది అనుకోండి 2000, దాంతోపాటు నా ఏజ్ కూడా వస్తుంది. సో నాకు ఓన్లీ ఏజే కావాలి, సారీ నాకు ఓన్లీ నేము ఏజే కావాలి. సో అప్పుడేంది నేము, ఓకే అండర్ స్కోర్ కామా ఏజే కావాలి. సో మధ్యలో నాకు అవసరం లేదు. సో సిగ్నిఫికెన్స్ లేదు కాబట్టి నేను మళ్ళీ వేరియబుల్ నేమ్ ఇస్తే కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. సో ఎక్కడైతే మీకు సిగ్నిఫికెన్స్ లేదో అలాంటి ప్లేసెస్లో కూడా మీరు దీన్ని జస్ట్ అండర్ స్కోర్ వాడుకోవచ్చు. సో చూసిన వాళ్ళకి అర్థమైపోయింది, అది వాడికి అవసరం లేదు, జస్ట్ మీకు ఇది లేదనుకోండి అన్ప్యాకింగ్ జరగదు. సో మీకు ఎర్రర్ వస్తుందని ఓన్లీ ప్లేస్ హోల్డర్గా రాసుకున్నాను, ఇలా కూడా వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు చూడండి, A=5, B=6, 7. సో మీరు ఎప్పుడైనా ఈ పైథాన్ ఇంటర్ప్రిటర్ సెషన్లో ఏదైతే లాస్ట్ వాల్యూ ఉందో దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే అండర్ స్కోర్ వాడతాం. మీకు ఆల్రెడీ మీకు చెప్పినట్టున్నా. సో ఇక్కడ మనం స్పెసిఫిక్గా డిఫైన్ చేసాము. మళ్ళీ నేను క్విట్ అయ్యి వస్తాను. ఇంకొక యూసేజ్ కూడా ఉంది, అండర్ స్కోర్ ఎక్కడ వాడతాం అనేది, 6, 7. సో అండర్ స్కోర్ అని ఇస్తే ఏదైతే ఇంటర్ప్రిటర్లో లాస్ట్ వాల్యూ ఉందో అది ప్రింట్ అయింది పైథాన్ ఇంటర్ప్రిటర్ సెషన్. సో ఇప్పుడు మళ్ళీ 8 లాస్ట్ వాల్యూ కాబట్టి అది ప్రింట్ అయింది. A=5, 6, B=7. చూడండి, అండర్ స్కోర్ అని ఇస్తే మనం ఏదైతే నార్మల్గా లాస్ట్ వాల్యూ ఉందో అది ప్రింట్ అయింది, వేరియబుల్లోది వాటిది ప్రింట్ అవుతుంది. సో ఇంటర్ప్రిటర్ సెషన్లో లాస్ట్ క్రియేట్ అయిన వాల్యూని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు. సో ఇవన్నీ సింపుల్ థింగ్స్, ఐ మీన్ ఎక్కువగా వాడరు, మీకు ఉందని చెప్తున్నా. సో ఇది డిఫరెంట్ అండర్ స్కోర్స్ యొక్క యూజెస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. జస్ట్ ఈ కాన్సెప్ట్ ఎక్కువగా వాడరు, జస్ట్ ఉన్నాయని తెలియటం కోసం. సో యాజ్ ఎ గుడ్ ప్రోగ్రామర్గా నేను మిస్ చేయకుండా ఉండటం కోసమని ఎక్స్ప్లెయిన్ చేసి. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ప్రాక్టీస్ చేయండి, రేపు క్లాస్లో అబ్స్ట్రాక్షన్ గురించి కూడా చూద్దాం.